అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠం పీఠాధిపతులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ ఈరోజు పూర్వభద్ర నక్షత్రం హనుమాన్ జన్మ నక్షత్రం కాబట్టి ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై హనుమాన్, జై జై హనుమాన్. పూజ్యులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ పాదపద్మాలకు నమస్కారము. నా పేరు వీరాంజనేయులు, సిద్దిపేట జిల్లా తొగుట గ్రామ వాస్తవ్యులు, మండల్ హెడ్ క్వార్టరు. నేను ఈ యొక్క స్వామీజీ పరిచయం 89-90 నుండి అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి స్వామీజీ వారు వాళ్ళ సంకల్పంతో అందరికీ ప్రతి ఇంట హనుమాన్ మాల ధారణ కావాలని స్వామీజీ సంకల్పంతో ప్రచారం 85లో చేశాడు. మేము 89-90లో నేను మాలాధారణ ప్రతి ఇయర్ కంటిన్యూ ఇప్పటివరకు స్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ యొక్క మాలాధారణ పవిత్రత ఏంది అనేది స్వామీజీకి అందరి భక్తులకు తెలవాలి. ప్రతి ఇంటికి ఒక హనుమాన్ భక్తుడు కావాలని స్వామివారి సంకల్పము. ఆ సంకల్పం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. కొన్ని లక్షల జనాలు స్వామివారి శిష్యులు హనుమాన్ మాలాధారణ వేశారు. ఈ యొక్క మాలాధారణ 108 రోజులు, 41 రోజు, 21 రోజు, ఏకాదశ 11 రోజులు ఈ యొక్క మాలాధారణ. మరియు ఈ యొక్క హనుమత్ జయంతి రోజు అఖిల భారత హనుమత్ దీక్షా పీఠం విజయవాడ మన పాల ఫ్యాక్టరీ ఎదురుగా, విజయ పాల ఫ్యాక్టరీ ఎదురుగా పీఠం ఉన్నది. అక్కడ విరమణ ఉంటుంది. 3 రోజుల ప్రోగ్రాం అక్కడ స్వామివారు మాలా విరమణ కార్యక్రమం అక్కడ చేపడతారు. మరి ఈ యొక్క స్వామీజీ కోరిక ఏంటంటే ప్రతి ఇంటికి ఒక భక్తుడు కంపల్సరీ కావాలి, అంటరాని ధనము ఉండొద్దు, అందరూ కలిసి అందరూ భక్తి మార్గాన వీరాంజనేయ స్వామి మాలాధారణ చేయాలి అని స్వామివారి సంకల్పం. ఇప్పటి వరకు స్వామివారి ఆశీస్సులతోటి ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది. ఇక్కడ ప్రతి పునర్వసుకు పూర్వభద్ర ఆంజనేయ స్వామి అభిషేకము, పునర్వసు సీతారాముల కళ్యాణము. ఈ యొక్క ప్రతి నెలలో 2 ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. కంటిన్యూగా స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జై హనుమాన్, జై జై హనుమాన్. ప్రస్తుతం ఇక్కడ హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ వారి గురించి ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చారండి. వారికి ఇక్కడ ఆశ్రమం గురించి, పీఠం గురించి వివరాలు చెప్పబోతున్నామండి. ఇక్కడ మనకి మీరందరూ చూసే ఉంటారు, మనకి ఈ తెలంగాణ, ఆంధ్రాలో హనుమాన్ మాల అని, హనుమాన్ దీక్ష అనేది ఒకటి భక్తులు వేసుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి మనకి స్వామివారు విజయవాడలో పీఠం అండి. అక్కడ స్వయంభూ బావిలో ఆంజనేయ స్వామివారు వెలిసారండి. బావిలో వారి తాతగారు, స్వామివారి తాతగారు అప్పట్లో నీళ్ళ కోసం బావిలు తవ్విస్తుండగా ఆంజనేయ స్వామి బావిలో వారి స్థానంలో వెలిశారు. అదే పీఠంలో స్థాపించారు స్వామివారు. అలా పరంపర వారి తాతగారి నుంచి, నాన్నగారి నుంచి స్వామివారికి వచ్చి వాళ్ళ నడుస్తుందండి. విజయవాడలో మన విజయ పాల ఫ్యాక్టరీ ఎదురుగా 54 అడుగుల ఎత్తుల ఆంజనేయ స్వామి పీఠం ఉందండి విజయవాడలో. అక్కడ మన స్వామీజీ వారు ఒక 4-5 స్టార్ట్ చేశారు చాలా సంవత్సరాల కిందట. ఒక 40 సంవత్సరాల కిందట వారు ఒక ముగ్గురు నలుగురితో స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు దేశమంతా, తెలంగాణ, ఆంధ్ర, మొత్తం దేశంలో ఎక్కడైనా, యుఎస్లో ఎక్కడైనా కానీ స్వామీజీ భక్తులు ఉన్నారు. హనుమాన్ దీక్ష తీసుకొని ఆచరిస్తున్నారు. హనుమాన్ దీక్ష తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు అనుభవించారు. అది ఇప్పుడు 41 డేస్ అని, 21 డేస్, 11 డేస్ అని తీసుకోవడం వల్ల వారికి అందరికీ వాళ్ళ కుటుంబం పరంగా వారికి ఏదైతే సంకల్పం ఉంటుందో అది నెరవేరే అందరికీ. అంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామివారి మీద నమ్మకం. ఇప్పుడు మన హనుమాన్ దీక్ష పీఠం ముఖ్య లక్ష్యం, సంకల్పం ఏంటంటే నమ్మకం, శరణాగతి చేసుకుంటే ఏవైనా అనుకున్న ధర్మంగా ఏవైతే మన సంకల్పాలు ఉంటాయో అవన్నీ నెరవేరుతాయని వారు ఎప్పుడో ఆదేశించారు స్వామివారు. అదేవిధంగా ఇప్పటికీ నడుస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మన కొండగట్టులో కూడా అప్పట్లో ఒక 20 సంవత్సరాల కిందట కొండగట్టులో అప్పుడు ఏమీ లేవు, వెళ్ళడానికి దారి సరిగా లేదు, వాటర్ లేవు. అయినా కూడా అక్కడ ఒక పెద్ద 3-4 రోజులు, 5 రోజులు పెద్ద యాగాలు చేశారు.
అనుకోకుండా అవే వచ్చాయి పండ్లు, వాటర్ ఇవన్నీ వారి మహిమ అలా స్వామివారు ఆంజనేయ స్వామివారు తెప్పించారు, అలా జరిపించారు అప్పట్లో. అలా మళ్ళీ మొన్న కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత మొన్న కవిత గారు చేశారు, ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు మెయిన్గా హనుమాన్ దీక్ష ఏంటంటే మనకిప్పుడు పెళ్ళి కావాలి, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు ఉద్యోగం రావాలి, ఒక ల్యాండ్ పని కావాలి, ఏవైనా మనకు మన ఆరోగ్యం సంబంధించి కుటుంబం సంబంధించి ఏవైనా కోరికల సంకల్పం ఉంటే అవి ఆంజనేయ స్వామి నమ్ముకొని ఈ హనుమాన్ దీక్ష 41 రోజులు తీసుకొని, అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి తల స్నానం చేసి ఉదయాన్నే చెప్పులు లేకుండా ఆరెంజ్ షర్టు, వైట్ పాయింట్, వైట్ లుంగి, కండువా వేసుకొని ఉదయం సాయంత్రం 41 సార్లు హనుమాన్ చాలీసా చదువుతూ ప్రదక్షిణ చేసి ఇవన్నీ చేయడం వల్ల మన అనుకున్న సంకల్పం, మన హనుమాన్ మాల వేస్తారు, ఆ మాల జపం చేయడం వల్ల ఆ 41 సంకల్పం చేయడం వల్ల అది మన ఆరోగ్యం పరంగా సంకల్పం ఏదైతే ఉందో అది ఇరుముడి కట్టుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి అంటే కొండ ఉంటుంది విజయవాడలో, అక్కడ కృష్ణాలో స్నానం చేసి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి పీఠంకి వచ్చి ఆ ఇరుముడి సమర్పించి చేసుకుంటే అనుకున్న కోరికలు చాలామంది భక్తులకు నెరవేరాయండి. అది ఒక ముఖ్య సందేశం అండి స్వామివారి తరపున. మన దేశ సంరక్షణ, గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ ఇవన్నీ ముందు అన్ని పడాలని వారు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు స్వామివారు కూడా. ఒక 2 ఏళ్ల కిందట మన అయోధ్యలో రాములవారి ప్రతిష్ట జరుగుతున్నప్పుడు వారు రాములవారి ప్రతిష్ట జరగాలని వారు 1,000,000 హనుమాన్ చాలీసా అని ఒక సంకల్పం తీసుకున్నారు. అది ప్రతి టీటీడీ వాళ్ళతో కలిసి ప్రతి రథం అక్కడ టీటీడీ నుంచి రథం వచ్చింది వెంకటేశ్వర స్వామి వారిది. ఆ రథం తీసుకొని ప్రతి తెలంగాణలో, ఆంధ్రాలో ప్రతి జిల్లాకి, ప్రతి ఊరికి, ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. ఇలా చేయడం వల్ల స్త్రీ సంరక్షణ, గో సంరక్షణ, సనాతన ధర్మ సంరక్షణ చేయడం వల్ల ఏమి ఉపయోగం, మన అందరం ముందుకెళ్ళాలి అని ఒక సందేశం తీసుకొచ్చి అందరికీ చేశారు. దాని గురించి తిరుపతిలో కింద స్వామివారు ఒక 15 రోజులు అక్కడ 1,000,000 హనుమాన్ చాలీసా పారాయణ చేయించి ఎంతో యాగాలు ఇవన్నీ చేశారు. చాలా పెద్ద ఎత్తున చేశారు, అక్కడ పెద్ద ఎత్తున జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు కూడా. ఈరోజు మనకి ప్రతి నెల పూర్వభద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం అని వస్తుందండి. పూర్వభద్ర నక్షత్రం అంటే మన హనుమంతుడు పుట్టిన నక్షత్రము, అలా ప్రతి నెల వస్తుంది. పునర్వసు అంటే రాముల వారు పుట్టిన జన్మ నక్షత్రము. ఈ పూర్వభద్ర నక్షత్రం రోజు మన పీఠంలో ఇక్కడ హైదరాబాద్ ఆశ్రమంలో మనకి హనుమాన్ మూల విరాట స్వామివారికి అభిషేకం జరుగుతుందండి. పంచామృత పండ్ల రసాల అభిషేకం జరుగుతుంది, నవ కలశాలు పెట్టి. అలాగే హోమం జరుగుతుంది పూర్వభద్ర రోజు. మళ్ళీ వచ్చే భక్తులకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే మా స్వామివారి ఆశీర్వాదం కూడా ఉంటుంది. అలాగే పునర్వసు రోజు ఏమవుతుందంటే సీతారాముల లక్ష్మణ భరత శక్ష్ణ వారికి అభిషేకం జరుగుతుంది పంచామృతాలతోటి. అభిషేకం అయ్యాక మళ్ళీ సంక్షేప రామాయణ హోమం అని ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడే సంక్షేప రామాయణ హోమం జరుగుతుంది. ఈ సంక్షేప రామాయణ హోమం అంటే మనం రామాయణం చదివినంత ఉపయోగం, ఫలితం ఉంటుందండి. ఆ ఫలితం ఎవరైతే భక్తులు ఉంటారో ఆ హోమంలో కూర్చుంటారో వాళ్ళకి ఆ రామాయణం చదివినంత ఫలితం జరుగుతుందండి. ఆ సంక్షేప రామాయణ హోమం జరిగాక మనకి సీతారాముల వారి కళ్యాణమే ఉంటుందండి ప్రతి నెల. అది అయ్యాక కార్యక్రమం, వారి ఆశీర్వాదం అయ్యాక ఇక్కడ భక్తులందరికీ భోజనాలు కూడా ఉంటాయండి. ఇక్కడ పీఠం నుంచి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి కండ్లకోయ ఆశ్రమంలో ఉన్నామండి మనం. ఈ ఆశ్రమం ఒక 10 సంవత్సరాలు అవుతుందండి. ఒక భక్తుడు ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేయమని కోరుకుంటే ఇక్కడ అప్పట్లో వారు 10 సంవత్సరాల కిందట స్వామివారు ఎంతో అష్టదిగ్బంధన చేసి ఒక గుడిసెలో ఉండి ఇక్కడ ఎంతో సంకల్పం చేసి ఈ ఆశ్రమం గురించి ఎంతో చేశారు వారు. ఇక్కడ ముఖ్యమైన అందరికీ ఇక్కడ కోరికలు ఎందుకు తీరుతున్నాయంటే స్వామివారు ఇక్కడ ఎంతో ప్రతిష్ట చేసి ఎంతో ధ్యానం చేసి వారు ఎంతో చేశారు. స్వామివారు ఇక్కడ ఒక పవర్ ఏర్పాటు చేసి స్థాపించారు హనుమంతుల వారిని, రాముల వారిని, సీతమ్మ వారిని. ఇక్కడ ఎంత మనం వచ్చి ఇక్కడ ఎంత ధ్యానం చేసుకొని ఎంత పవర్ అంటే అంత వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చిన భక్తులు వారే ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు వారు ఏంటనేది. వారు అనుకున్న కోరికలు వారు ఇక్కడ జరుగుతున్నాయి అందరికీ. అలాంటి మహాత్మా గల ఆశ్రమం ఇది. స్వామివారు కూడా ఏది ఆశించరు, ఎవరిని డబ్బులు అడగరు, అలాంటి వ్యక్తి కారు.
ఏదైనా కార్యక్రమం చేయాలి, చేపించాలి, అందరికీ బంగారం లాంటి భవిష్యత్తు రావాలని స్వామివారు ముఖ్య సంకల్పం. అందరూ ముఖ్యమైన దారిలో వెళ్ళాలని, స్త్రీ సంరక్షణకు అందరూ ముందు రావాలి, ముందుండాలి. ఏదైతే మన మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారో అలా వారు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. మన శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ వారు హనుమాన్ దీక్ష పీఠాధిపతులండి. వారు చాలా చేశారు. వారు కూడా ప్రతి సంవత్సరం ఏంటంటే ధ్యానంలోకి వెళ్తారు. ప్రతి సంవత్సరం అప్పట్లో విజయవాడలో ఉన్నప్పుడు ధనుమాసం సమయంలో మౌనంలోకి వెళ్ళి మళ్ళీ సంక్రాంతి సమయంలో బయటికి వచ్చేవారు. ఆ సమయంలో ఆ నెల రోజుల సమయంలో బయటికి రారు వారు. మొత్తం రూమ్లోనే ఉంటారు, ధ్యానంలో ఉంటారు. భోజనం కానీ ఏం తీసుకోరు. మొత్తం వారు అప్పట్లో ఋషులు ఎలా చేసేవారో ధ్యానాలు ఆ పరంగా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా స్వామివారు ఇప్పుడు ఈ ప్రోగ్రాం బట్టి ఇప్పుడు ఈ రథసప్తమికి అనుకుంటున్నారండి వారు మౌనంలోకి వెళ్ళడానికి. మళ్ళీ శివరాత్రికి వస్తారు మౌనం నుంచి బయటికి. అప్పుడు శివరాత్రికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ శివ కళ్యాణం, శివ అన్నాభిషేకం, శివపర్ద అన్న జాగరణ ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయండి. ఇక్కడ ఆశ్రమంలో పీఠంలో జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. చాలా పెద్ద ఎత్తున మంచి మంచి కార్యక్రమాలు ప్రతి నెల జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇలా ప్రతి నెల పూర్వభద్ర పునర్వసికి ఖచ్చితంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి. భక్తులు వచ్చి ఇక్కడ ఉపయోగించుకోవాలని, ఆశీర్వాదం తీసుకోవాలని మా మనవి అండి. ఇక్కడ 5 క్షేత్రపాలకులు ఉంటారు, వారు అందరూ చూసుకుంటారు. భక్తులు అందరం కూడా చూసుకుంటున్నాం. ఇక్కడ ఏదైనా వారు ఆశించారు, భక్తులు ఇస్తే అది కూడా ఇచ్చినా వారు ఒక పూజ కార్యక్రమం వాడతారే తప్ప దేనికి ఉపయోగించారు. ఇది మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ వచ్చి ఒక్కసారి స్వామివారిని కలిసి ఇలా ఉంది, లేదంటే స్వామివారు అయినప్పుడు ఆంజనేయ స్వామివారి వారిని దర్శనం చేసుకొని నాకు ఇలా ఉంది స్వామి అని మొక్కి ఒక ప్రదక్షిణ చేసి సింధూరం పెట్టుకొని కోరుకుంటే మీరు ఖచ్చితంగా నెరవేరుతుందండి. దానికి తగ్గట్టు మీకు పరిష్కారం కూడా స్వామివారు ఇస్తారు. అందరికి మంచి జరగాలని అందరూ ఉపయోగించుకోవాలని నా మనమండి. చాలా సంతోషం అండి. జై హనుమాన్, జై జై హనుమాన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.